ఈరోజు తేనె తీస్తున్నాం. బట్ తేనె అంతా తాగేసి వెళ్ళిపోయి ఏగలు. ఇదిగో తేనె పుట్టే చూపిస్తాను, అదిగో. కానీ పలచగా అయిపోయింది వర్షం పడడం వల్ల తేనెలు భయ్యా ఎట్టకేలకు తేనె తీసాం. ఈ కొమ్మ కట్టిన తేనె పుట్టు ఇలా ఇలా. ఇదిగో తేనె, ఇదిగో మనకి తేనె చూసారుగా, ఇదిగో ఇదిగో తేనె, ఒరిజినల్ తేనె. ఇదే మన లైఫ్లో బయట వస్తుందంతా డూప్లికేట్ తేనె. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మనం బయట కొంటున్న తేనె అలా చాలా వరకు కలిపి, ఎందుకంటే ఈరోజు ఆ తేనె నూనె మా దగ్గరకు వచ్చి ఈ తేనె తారీఖ, ఈ తేనె పొట్టు తారీఖు ఇది ఇచ్చిమన్నారు. ఈ తొట్ట ఎందుకమన్నారంటే ఇది వాళ్ళు వేసి అమ్మకూడదు. సో తేనె అనేది ప్రకృతిలో ఒక భగవంతుడు ఇచ్చిన వరం. ఆ తేనెని ఈరోజు మీకు లైవ్లో చూపిస్తాను. ఇదే తేనె. సో ఇప్పుడు మనం దీన్ని పిండుతాం. ఇదిగో తేనె. ఇది ఇంకా యాక్చువల్ చెప్పాలంటే చాలా వరకు ఇది పైనుంచి మేము తీసిన పెట్టి ఇరిగిపోయింది, పడిపోయింది అనమాట. తేనె కలర్ అంతే ఇలా ఉండాలి. చాలా వరకు అంటే బెల్లం పాకం పెట్టేసి అమ్ముతారు, అది ఎర్రగా ఉంటుంది అనమాట. ఈ తేనె వాడడం వల్ల ఏంటంటే మనిషి లావుగా ఉండాలి, చాలా వరకు సన్న అవ్వాలనుకుంటే ఇది వాడాలి. నెక్స్ట్ చర్మ సౌందర్యాన్ని, అందాన్ని పెంచుతుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది. కరోనా టైంలో దీనికి చాలా డిమాండ్ ఉండేది, కానీ ఒరిజినల్ తేనె మీకు ఎక్కడ దొరకదు. చూడండి వస్తుంది, ఇది ఒరిజినల్ తేనె. దీని గురించి నేను చాలా రోజులు కష్టపడడం, చాలా దగ్గర తిరిగాను, దొరకలేదు. బట్ మా తోటలోనే, మా ఇంట్లోనే ఉంది. ఇంకా 3 తోటలు ఉన్నాయి. చూడండి అంత వచ్చింది తేనె, ఒక ½ కేజీ దగ్గర వచ్చింది. తేనె తీగలు కూడా చూపిస్తాము. ఇదిగో ఈగ. ఈ ఈగలన్నీ కొన్ని ఇంపార్టెంట్. పైనుంచి దీనికి తీయాలా? ఓకేనా? తేనెతాలకు ఒరిజినల్ కలర్ ఇది. మీకు రెడ్గా నల్లగా ఈ డాబర్ హనీ అని చెప్పి అమ్ముతారు, అంతా చాలా వరకు కలిపి ఉంటుంది. కొంత అందులో మిక్సింగ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఇదిగో తొట్ట, తేనెటీగల తొట్ట. ఇది దీని నుంచి వచ్చిన తేనె మాకు ఇదిగో ఒరిజినల్ కలర్ ఇదిగో తేనె. ఇది మా అబ్బాయికి ఇప్పుడు తేనె పెడుతున్నాము. నోటీస్ ఎలా ఉంది? స్వీట్గా ఉందా? ఇది యాక్చువల్గా ఏంటంటే ప్రపంచంలో తేనెటీగలందు ఒక సైన్స్. ఇది ఒకప్పుడు మనకి పందార బెల్లం లేనప్పుడు ఇదే మన పూర్వీకులు తిన్నారు కాబట్టి అన్ని 100 సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతుకుతారు అని నేను అంటాను. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియదు. ఇంత కొద్ది తొట్టకు తీస్తే ఇంత మనకి 2 సీసాలు తేనెతో పాటు ఒక హాఫ్ ఇలాంటి బాటిల్ ఒక హాఫ్ వచ్చింది తేనె. ఇది ప్రకృతి ప్రసాదించిన నాకు వరం. మనం ఆరోగ్యంగా కొంతకాలం జీవించాలంటే ఇలాంటివన్నీ ప్రకృతి ప్రసాదాలు వాడాలి. ఇప్పుడున్న జనరేషన్లో అంతా కలిపి నేను ఎందుకంటే ఇదే రోజు తేనె తెచ్చినప్పుడు ఒక ఆవిడ
ఆ అట్లు ఈ అట్లు ఇచ్చిందని బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు అమ్ముకోవడానికి బాగు మా జీవనోపాధికి అని చదివింది. కానీ తేనె అంటే ఇగో కలర్ ఇది అసలు యాక్చువల్ తేనె కలర్ ఇది మన పామ్ ఆయిల్ కలర్లో ఉంటుంది తేనె. వీళ్ళు బెల్లం పాకం పెట్టేసి దానికి చిన్న యాలక పౌడర్ లైట్గా ఫ్లేవర్ ఇచ్చేసి అన్నతను ఒరిజినల్ తేనె అంటే నా లైఫ్లో నేను ఫస్ట్ టైం టచ్ చేయలేదు. ఎందుకంటే నేను చాలా తేనె తాగాను కానీ ఇది బెల్లం అనిపించింది నాకు. సో ఈ ప్రకృతి ప్రసాదించిన ఈ తేనె చాలామంది అగ్గితో కాల్ చేస్తారు. అలా చేయకూడదు, ఎందుకంటే వాటికి పొగ పెడితే వెళ్ళిపోతాయి. ఎందుకంటే కందిరీగలు అనేవి ప్రపంచంలో జీవ మనుగుడికి అంటే ఒక పువ్వు నుంచి ఒక పువ్వు పుష్పించాలంటే తేనెటీగలు అవసరం. సో అలా తేనెటీగలు మనం కాపాడుకోవాలి. ఆ తేనె తీసే విధానం ఏంటంటే మనకి పొగ పెడితే వెళ్ళిపోతాయి, ఆ పొట్టు తీస్తే మళ్ళీ అవి పెట్టుకుంటాయి అక్కడే. సో ఫ్రెండ్స్, దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్.